ఈరోజు టాపిక్ ఏంటంటే మన ఆడవాళ్ళ గురించే మాట్లాడుకుందాం. ముఖ్యంగా మొబైల్ వాడే వాళ్ళ గురించి. ఫోన్ అని అనగానే ఇంతకు ముందు కాలంలో ఫోన్ మాట్లాడాలని రీఛార్జ్ వేసుకోవాల్సిన పరిస్థితి. రూ. 10 కార్డు, రూ. 20 కార్డు, రూ. 50 అని ఇలాగా కార్డు తెచ్చుకొని రీఛార్జ్ చేసుకుని మాట్లాడుకునేవాళ్ళు. అది చాలా తక్కువ సమయం మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే అమ్మో డబ్బులు అయిపోతాయి ఎక్కువసేపు మాట్లాడితే అని అలా చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే చాలా రోజుల నుంచి అన్ని ఫ్రీ వచ్చేసాయి. ఏ కంపెనీలైనా సరే అన్లిమిటెడ్ కాల్స్ని పెట్టేశారు. మనం గంటలు గంటలు ఎంత మాట్లాడుకున్నా సరే 300లోనే అన్నీ నడిచిపోతాయి. ఈ ఆడవాళ్ళకి ఈ ఫ్రీ ఫోన్ వచ్చిన తర్వాత ఇంక ఇష్టం వచ్చినట్టు వాళ్ళతోనూ వీళ్ళతోనూ గంటలు గంటలు మాట్లాడుతున్నారు. టైం అనేది కూడా చూసుకోకుండా ఇంట్లో పనులు మానేసుకుని మరి వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చేయట్లేదో తెలియకుండా భర్త పిల్లలను కూడా ఒక్కొక్కసారి పట్టించుకోకుండా ఈ ఫోన్ పిచ్చిలోనే పడిపోతున్నారని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి ఫోన్లో మాట్లాడకుండా ఎలా అండి? అమ్మతో మాట్లాడతాం, అక్కతో మాట్లాడతాం, బంధువులతో మాట్లాడతాం, ఫ్రెండ్స్ తోటి మాట్లాడతాం. మరి ఎలాగా ఎవరితోనూ మాట్లాడకుండా ఎలాగనంటే మాట్లాడుకోవచ్చు, కానీ దానికి కూడా కొంత లిమిట్ అనేది పెట్టుకోండి. మీరు గంటలు గంటలు ఫోన్లో మాట్లాడతారు కరెక్టే. ఆ సమస్యకి ఏమన్నా పరిష్కారం దొరుకుతుందా? పోనీ మీరు మాట్లాడుకునే విషయాల్లో ఏమన్నా మ్యాటర్ ఉంటుందా? మీరు అన్ని గంటలు మాట్లాడుకున్నారంటే అందులో ఏమన్నా ఇంపార్టెంట్ విషయం ఉంటుందా? ఇలాంటివన్నీ గమనించుకోండి. మనకి సమయం చాలా విలువైనది. కొంతమంది చూడండి టైంని అస్సలు వేస్ట్ చేసుకోరు. ఒక 10 నిమిషాలు టైం దొరికినా సరే ఆ 10 నిమిషాల్లో ఇంకో పని చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు చూడండి హడావుడిగా వెళ్ళిపోవాలని అంటే అసలు ఫోన్ను ముట్టుకోరు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని హడావుడిగా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ టైంకి అక్కడ ఉండాలి కాబట్టి. కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మాత్రం ఈ ఫోన్ పిచ్చిలో పడిపోయి గంటలు గంటలు మాట్లాడి లేనిపోని సమస్యల్ని చిక్కుల్ని తెచ్చుకుంటున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు మన సొంత వాళ్ళతో మాట్లాడుకోకుండా ఎలా ఉంటామని చాలామంది అనొచ్చు. మాట్లాడుకోవచ్చు, కానీ అవతల వాళ్ళ మధ్య మీ మధ్య సఖ్యత ఉంది అనుకోండి, మాట్లాడుకున్నా పర్వాలేదు. కొన్ని రోజులు ఇలాగే ప్రేమగా మాట్లాడుకున్న తర్వాత వాళ్ళకి మీకు ఏమైనా గొడవలు వచ్చాయనుకోండి, అదొక పెద్ద సమస్య. మీరు ఏదో అన్నారని మళ్ళీ వాళ్ళు అనడం, వాళ్ళు వచ్చి మీరు ఇలా అన్నారని అనడం, మళ్ళీ ఈ మాటలు తీసుకువెళ్ళి వేరే వాళ్ళ దగ్గర చెప్పడం, ఇదనమాట బంధువుల మధ్య జరిగే చాడీలు ఏంటంటే ఈ రకంగా ఉంటాయి. నాతోటి అలా అంది, నాతో ఇలా అంది అని చెప్పేసి ఇలాంటి గాసిప్స్ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఈ ఫోన్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని అనుకుంటాం, కానీ కొంతమంది ఆడవాళ్ళు దాన్ని వినియోగించే విధంగా వినియోగించుకోకుండా పిచ్చగా వాడేసుకుని లేనిపోని తగాదాలని చిక్కుల్ని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు చక్కగా భార్యాభర్తలు కాపురం చేసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్యలోకి అక్కో అమ్మో తమ్ముడో ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు ఫోనులు చేసి వీళ్ళ కాపురాల్లో చిచ్చులు పెడతారనమాట. భర్తలు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోగానే ఈ ఆడవాళ్ళు గంటలు గంటలు పొయ్యిల దగ్గర కూర్చుని ఏ పనులు చేయకుండా ఇంట్లో స్నానాలు చేయకుండా అలా కూర్చుని గంటలు గంటలు ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. ఏంటి విషయాలనంటే మీ ఇంట్లో ఏం తిన్నారు, ఏం చేశారు, మీ ఆయన ఏమన్నాడు, మీ అత్తగారు ఏమంది, మీ మరిది ఏమన్నాడు, మీ తోటకోళ్ళు ఏమన్నారు, ఇలాంటి చాడీలన్నీ తీసుకువెళ్ళి అవతల వాళ్ళకి చెప్తారు. అవసరమా చెప్పండి? ఇవన్నీ మన ఇంట్లో రోజు జరిగే పనులే. మళ్ళీ మన కుటుంబ విషయాలు తీసుకువెళ్ళి అమ్మలకి అక్కలకి వాళ్ళకి వీళ్ళకి చెప్తే ఏం వస్తుంది చెప్పండి? మీ కుటుంబంలో తగాదాలు తప్ప ఏమన్నా ఉంటుందా? మీరు చెప్పే మాటలన్నిటికీ వాళ్ళు అక్కడ నుండి సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు అలా అన్నప్పుడు నువ్వు ఇలా ఎందుకు అనలేదు, నువ్వు ఎందుకు ఊరుకున్నావు అని చెప్పేసి ఇంకొక 4 మసాలాలు వేసి మీకు ఎక్కిస్తారనమాట. ఈ ఫోన్ల వల్ల ఇలాంటి తగాదాలు చాలా జరిగాయి. కానీ ఫోన్ ఆపేయండి అని అంటే ఎవరన్నా ఆపుతారా చెప్పండి? వాడకండి అని అంటే ఎవరన్నా మానేస్తారా? ఎవ్వరూ మానరు. ఈ ఫోన్లు వచ్చాయి, ఈ ఫోన్ల వల్లే అన్ని గొడవలు వస్తున్నాయి, అందరూ చెడిపోతున్నారని మాట్లాడతారు. అది ఫోన్ తప్పు కాదు, మనం వాడే విధానంలో తప్పు. మనం ఎక్కడ అవసరమైతే వాడుకోవాలో అక్కడే వాడుకున్నాం అనుకోండి, ఏ వస్తువైనా బాగానే ఉంటుంది, మనం కూడా బాగానే ఉంటాం. కానీ ఫ్రీ అనేది ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాడేసుకుని కుటుంబ తగాదాలను ఎక్కువ పెంచేసుకుంటున్నారు. అలాగే కొంతమంది ఈ ఫోన్ ఫ్రీ వల్ల ఇంకొకటి ఏం జరుగుతుందని అంటే, ఇంట్లో ఇప్పుడు సపోజ్ పిల్లలు ఏదైనా విదేశాలకు వెళ్తున్నారో ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, ముందు ఊరందరికీ డబ్బా కొట్టేసుకుంటారనమాట. ఈ ఫ్రీ ఫోన్ ఉంది కదా, చుట్టాలు అందరికీ మా అబ్బాయి ఇలా చేసేస్తున్నాడు, అలా చేసేస్తున్నాడు, ప్రయత్నాలు చేసేస్తున్నాడు, ఇది వేళ ఇదైంది, ఈ వేళ అదైంది, ఇంటర్వ్యూకి వెళ్ళాడు, సెలెక్ట్ అయిపోయాడు, ఇంకా వీసా వచ్చేస్తుంది, ఇదేదని ఈ సొల్లు కబుర్లు అన్నీ చెప్పేస్తారు. అది నిజంగా ఇంకా అవుతుందో లేదో తెలీదు, ఓకే అవుతుందో లేదో తెలీదు, మన అబ్బాయి ఫ్లైట్ ఎక్కి వెళ్తాడో లేదో తెలీదు, ముందు మాత్రం ఊరందరికీ డబ్బు కొట్టేసుకుంటారు. ఒక పెళ్లి సంబంధం చూస్తే మీ అమ్మాయికి అదిగో పలానా చోట పెళ్లి సంబంధం చూసాము, వెళ్తున్నాము, ఇలాగా అలాగా అని అక్కడ విషయాలన్నీ చెప్పేస్తారు. ముందు అసలు అది కుదురుతుందో లేదో తెలియకుండా ఊరికి ముందే డప్పు వేసుకోవడం ఎందుకు చెప్పండి? చూడండి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, 3వ కంటికి తెలియకుండా చేయాలి ఏదైనా సరే అని అంటూ ఉంటారు. అంటే మన కుటుంబ విషయం మన కుటుంబం వరకే ఉండాలి, కానీ 3వ వ్యక్తుల దాకా బయట వాళ్ళ దాకా వెళ్ళిపోయి ముందే డప్పు వేసుకున్నారనుకోండి, అక్కడ దిష్టి తగలచ్చు, ఎవరి నోటి వాక్కు ఎలా ఉంటుందో, ఎవరి కంటి చూపు ఎలా ఉంటుందో. మనం అంటే ఏడ్చేవాళ్ళు ఉంటారు, అమ్మో దీని కూతురు పెళ్ళి అయిపోతుందని ఏడ్చేవాళ్ళు ఉంటారు, అమ్మో వీళ్ళ కొడుకు విదేశాలకు వెళ్ళిపోతున్నాడని అంటే అదొకటి ఏడ్చేవాళ్ళు ఉంటారు. పైకి మనతో మంచితనంగా మాట్లాడుతున్నా మనం అంటే ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు చెప్పండి ఊరికి ముందు అన్నీ డొప్పేసుకోవడం? అందుకే ఫోన్లు మాట్లాడడం తగ్గించండి అని చెప్తున్నా.
మన ఆడవాళ్ళకి ఏంటంటే నోట్లో మాట ఆగదు. ఏదున్నా సరే ఇంట్లో చిన్న విషయం ఉన్నా సరే గబగబా ముందు అందరికీ చెప్పేసుకోవాలి. అలాంటి ఆడవాళ్ళు కూడా మనలో ఉంటారు. చెప్తే తప్పేంటి, మన వాళ్ళే కదా, వాళ్ళు ఏమో అటువంటి వాళ్ళు కాదని మీరు అనుకుంటారు. వాళ్ళ మనసులో ఏముందో మీకు ఎలా తెలుస్తుంది చెప్పండి? వాళ్ళు అటువంటి వాళ్ళు కాదంటే మన మొహం మీద పలానా వాళ్ళు చెడ్డవాళ్ళని రాసి ఉంటుందా? వాళ్ళు ఎవరి మనసులో ఏముందో మొహాల మీద కనబడుతుందా? లేదు కదా. అందుకే ఏదైనా సరే ఇంటి గుట్టుని చక్కగా అలాగే ఉంచుకోండి. మొత్తం పనంతా అయిన తర్వాత అప్పుడు చెప్పుకోండి సంతోషంగా, అది తప్పులేదు. కానీ ఇక్కడ మీరు ప్రయత్నాలు చేస్తుండగానే ఈ ఫోనులు చేసేసి గంటలు గంటలు అవతల వాళ్ళకి వాయిగొట్టి చెప్పేయడం అది ఎంతవరకు కరెక్ట్? మీరు అన్నీ చెప్తారు, తర్వాత ఇక్కడ ఈ పని అవ్వలేదనుకో అవతల వాళ్ళు ఏమంటారు తర్వాత తెలుసా? ఎగతాళి చేసినట్టు మాట్లాడతారు. అదిగో ఇలా అని చెప్పింది, వాళ్ళ కొడుకు వెళ్ళిపోతున్నాడు అమెరికా అని చెప్పింది, ఏంటి అవ్వలేదా, వీడి మొహానికి అమెరికా ఏంట్లా అని ఇలా రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. లేదు అని అంటే పెళ్లి సంబంధం వచ్చింది మన అమ్మాయికి అన్నాం అనుకో, అయ్యో పెళ్లి కుదరలేదా, దీని మొహం ఇది వాళ్ళకి నచ్చుతుందిలే అని ఇలా రకరకాల కామెంట్లు చేసేవాళ్ళు ఉంటారు. అందరూ కనబడే వాళ్ళు అందరూ మంచివాళ్ళని మాత్రం దయచేసి ఎవరూ ఎప్పుడూ అనుకోకండి. మన ఇంట్లో మన సొంత వాళ్ళే, మన తోడబుట్టిన వాళ్ళు కూడా ఏడ్చేవాళ్ళు ఉన్నారు. పరిస్థితులు ఆ రకంగా మారిపోయాయి. కాబట్టి ఏదైనా మనం పని చేసుకునేటప్పుడు అది మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా దయచేసి ఎవ్వరికీ చెప్పకండి. ఈ ఫోన్ చేతిలో ఉండడం వల్ల ఏంటంటే చిన్న చిన్న విషయాలకు కూడా పుట్టింటికి ఫోన్లు చేసేయడం, ఎవరో ఒకరు ఫ్రెండ్స్కి ఫోన్ చేసేయడం, ఇక్కడ జరిగే విషయాలన్నీ చెప్పేయడం, కుటుంబాల్లో తగాదాలు రావడానికి ఈ ఫోనే కారణం అనమాట. కానీ దీన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు, ఈ విషయాల్ని గమనించుకోరు. కొంతమంది అయితే ఇంకా ఏదైనా సరే చిన్న చీర కొనుక్కున్నా, చిన్న వస్తువు కొనుక్కున్నా సరే ఫోటోలు తీసేయడం, వీడియోలు తీసేయడం, అవతల వాళ్ళకి పంపించేయడం. ఎందుకండి అంత అవసరం ఏమన్నా ఉందా? ఇంతకు ముందు కాలంలో ఈ ఫోన్లు ఏమన్నా ఉన్నాయా చెప్పండి? అంటే మెయిన్ ఇక్కడ ఏంటంటే ఈ ఫోన్ వల్ల అవతల వాళ్ళకి సమాచారాలు వెళ్ళిపోతున్నాయి. అసలు మన కుటుంబంలో జరిగే విషయాలు అవతల వాళ్ళకి ఎందుకు చెప్పడం అని ఎవరు కూడా తెలివిగా ఆలోచించరు. కొంతమంది చూడండి వాళ్ళ కుటుంబంలో విషయాలు ఏవి కూడా మనకు చెప్పరు, కానీ మన దగ్గర ఉన్న సమాచారాన్ని మాత్రం చక్కగా లాక్కుంటారు. అవతల వాళ్ళ కుటుంబాల్లో ఏం జరిగిపోతుంది, అవతల వాళ్ళు ఏం కొనేసుకున్నారు, అవతల వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, అవతల వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయని ఈ రకంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ కొంతమంది అమాయకంగా ఉండే ఆడవాళ్ళు ఏంటంటే ఇవన్నీ ఏం పట్టించుకోరు. ఏది ఉన్నా సరే గబగబా వెళ్ళి చెప్పేసుకుంటారు. అవసరమా చెప్పండి? ఇక్కడేమో మీ తిండి పెట్టేది మీ భర్త, కలిసి ఉండేదేమో మీ భర్తతోనూ, మీ భర్త ఇంట్లో ఉంటూ మీ భర్తతో సంసారం చేస్తూ ఈ ఇంట్లో మీ భర్త మీద తీసుకువెళ్ళి చాడీలు వెళ్ళి వేరే వాళ్ళకి చెప్తారు. అవసరమా చెప్పండి? మీ కుటుంబాన్ని మీరే బజార్ని పెట్టుకోవడం అని అంటే ఇదే అనమాట. కాబట్టి గంటలు గంటలు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు ముఖ్యంగా ఫోన్ని తగ్గించండి. మీరు మాట్లాడే మ్యాటర్లో ఏమన్నా అత్యవసరమైన విషయం ఉందా లేదా, ఇంపార్టెంట్ విషయం ఉందా లేదా అని చూసుకున్న తర్వాత వాళ్ళతో అంతసేపు మాట్లాడండి. ఏమీ లేనప్పుడు పిచ్చాపాటి గంటలు గంటలు మాట్లాడుకొని ఏం ఉపయోగం చెప్పండి? ఏమన్నా వాళ్ళు మీకు ఏమన్నా హెల్ప్ చేస్తారా? పోనీ మీరేమన్నా వాళ్ళకి హెల్ప్ చేస్తారా? ఏమీ ఉండదు. కానీ అలా మాట్లాడుకోవడం వల్ల ఏంటంటే ఒక విషయంలో అలా వెళ్ళిపోయి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయి ఎప్పుడో జరిగిపోయిన విషయాలను కూడా తవ్వుకుని మాట్లాడుకుంటారు. ఏంటండి ఉపయోగం? మీకు వాళ్ళ మధ్యన ఏదైనా చిన్న తగాదా వచ్చిందనుకోండి, మీరు మాట్లాడిన విషయాలన్నీ తీసుకువెళ్ళి మళ్ళీ ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పి తగువులు పెడతారు. అదిగో పలానప్పుడు నాతోటి ఇలా అంది, మీ గురించి ఇలా అందని వేరే వాళ్ళ దగ్గర చెప్తారు. అవసరమా చెప్పండి? ఇలాంటి లేనిపోని తగాదాలు పెట్టుకుని కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఈ గొడవల వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆలోచించి ఇవన్నీ ఎందుకు అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా? మనలోనే మన బంధువుల్లో ఉండొచ్చు, మన తోడబుట్టిన వాళ్ళే అవ్వచ్చు, మన సొంత వాళ్ళే అవ్వచ్చు, ఎవరైనా సరే ఇలాంటి మనుషులు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఫోన్ వాడడం తగ్గించండి. ఇంతకుముందు కాలంలో మనం ఈ ఫోనులు లేనప్పుడు ఎలా బతికాం చెప్పండి? ఎప్పుడో కలిసినప్పుడు మాట్లాడుకునే వాళ్ళం, ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ సీన్లన్నీ పోయాయి అనుకోండి. ఈ ఫోన్ చేతిలో వచ్చేసరికి ఏదున్నా సరే నిమిషాల మీద సమాచారాలు వెళ్ళిపోతున్నాయి. దానివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు ఎంత నచ్చిన వాళ్ళైనా సరే, మీకు ఎంత దగ్గర బంధువులైనా సరే లిమిట్గా మాట్లాడండి. ఎప్పుడైనా సరే మనం ఎంత తక్కువగా మాట్లాడితేనే అంత గౌరవంగా ఉంటుంది. డబడబా మాట్లాడమనుకోండి మన మాటకి విలువ ఉండదు, మనకి గౌరవం ఇవ్వరు. కాబట్టి హుందాగా ఉండాలి, దర్జాగా ఉండాలి, చక్కగా డిగ్నిఫైడ్గా ఉండాలి అని అంటే ముందు మనం మాట్లాడడం తగ్గించుకోవాలి. మనం అతిగా మాట్లాడామనుకోండి మనకి ఎవరు విలువెవరు. అదే మీరు ఇంకో 4 సార్లు ఫోన్ చేశారనుకోండి, వాళ్ళు ఏదో పనిలో ఉన్నారనుకో, మిమ్మల్ని ఎన్ని తిట్టుకుంటారో తెలుసా? దీనికి ఏం పని పాట లేదు, పొద్దున్నే ఫోన్ చేసిందని వాళ్ళు అక్కడ మనసులో తిట్టుకుంటారు. 2 సార్లు రింగ్ చేశారనుకోండి ఫోను, వాళ్ళు ఎత్తితే సరే, ఇంకా వాళ్ళు ఎత్తలేదని అంటే అసలు మీరు ఫోన్ చేయకండి. తిరిగి వాళ్ళే ఖాళీ అయినప్పుడు చేస్తారని అనుకోవాలి. లేదు అని అంటే మనతో మాట్లాడడం ఇష్టం లేదేమోలో అనుకోవాలి. లేదు అని అంటే వాళ్ళు ఏదో బిజీలో ఉన్నారు పనిలో అని అనుకుని
అలా సరిపెట్టుకోవాలి తప్ప ఊరికే ఫోనులు చేసి అవతల వాళ్ళని విసిగించడం, అవతల వాళ్ళతో గంటలు గంటలు మాట్లాడడం ఇలాంటివి దయచేసి చేయకండి. మీరు ఖాళీగా ఉన్నారని అవతల వాళ్ళు ఖాళీగా ఉండరు కదా. ఇలాంటి విషయాలన్నీ గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు గంటలు గంటలు ఫోన్ మాత్రం మాట్లాడకండి. మీ కుటుంబ విషయాలు ఎవరికీ చెప్పకండి. ఈ ఫోన్ ఎక్కువ మాట్లాడడం వల్ల బంధువుల్లోనూ కుటుంబాల్లోనూ తగాదాలు వచ్చే ప్రమాదం ఉంది. మనశ్శాంతి లేని జీవితాన్ని గడపాలి. ఇవన్నీ మనకు అవసరమా చెప్పండి? అవసరమైనంత వరకే ఫోన్ మాట్లాడి చక్కగా భర్త పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా ఉండండి.